తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలకమైన శుభవార్త అందించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల బకాయిల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రభుత్వం మరోసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. ఈసారి ఏకంగా 2000 కోట్లను విడుదల చేయడంతో వేలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సంయుక్తంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపులపైన ప్రత్యేకంగా చర్చించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేస్తూ వెంటనే 2000 కోట్ల నిధులను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు గత కొన్ని నెలలుగా తమ యొక్క పెండింగ్ బకాయిలను త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వారి విజ్ఞప్తులను పరిశీలించినటువంటి ప్రభుత్వం దశల వారీగా బకాయిల చెల్లింపులకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే గత నెల 29వ తేదీన మొదటి విడత కింద 2000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులతో వేలాది మంది ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపు జరిగాయి. ఇక మరి తాజాగా మరో 2000 కోట్ల విడుదలతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే మొత్తం 4000 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసినట్లయింది. మొత్తానికి ఈ నిధుల విడుదలతో ముఖ్యంగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిలు, ఇక ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులు, మరి సరెండర్ లీవ్ ఏదైతే నగదు చెల్లింపులు, మరి ఉద్యోగులు సమర్పించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, అలాగే పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు ఇక మరి రావాల్సినటువంటి వివిధ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు వేగంగా జరిగే అవకాశం ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు చాలా కాలంగా తమకు రావాల్సినటువంటి ప్రయోజనాల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది మెడికల్ బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరిక ఇప్పుడు ప్రభుత్వం అయితే విడుదల చేసినటువంటి నిధులతో అలాంటి సమస్యలకు గణనీయమైనటువంటి పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల బకాయిల చెల్లింపులో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగుల పట్ల అయితే ఉన్నటువంటి నిబద్ధతను చూపిస్తోందని సంఘాల నాయకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఇంకా కొన్ని బకాయిలు మిగిలి ఉన్నందున వాటిని కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దశల వారీగా అన్ని బకాయిలను క్లియర్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూనే అభివృద్ధి కార్యకలాపాలకు కూడా సమాన ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లయితే అధికారులు చెబుతున్నారు. ఈ నిధుల విడుదలతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో అయితే ఆనందం వ్యక్తమవుతోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చెల్లింపులు త్వరలోనే వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు ఉండటంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుందని చెప్పేసి వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మిగిలిన బకాయిల చెల్లింపులపైన ప్రభుత్వం ఇదే వేగాన్ని కొనసాగిస్తుందా అనేటువంటి అంశంపైన ఉద్యోగులు అయితే ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే 4000 కోట్లను విడుదల చేయడంతో మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
మొత్తం మీద చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపుల్లో మరో కీలక ముందడుగు వేసిందనే చెప్పాలి. తాజాగా విడుదల చేసినటువంటి 2000 కోట్లతో పాటు గత నెల విడుదల చేసిన 2000 కోట్లను కలిపి మొత్తం 4000 కోట్ల బకాయిలు క్లియర్ కావడం ఉద్యోగులకు గణనీయమైనటువంటి ఉపశమనం కలిగించే నిర్ణయంగా మారింది. ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మిగిలిన బకాయిలను త్వరితగతిన విడుదల చేస్తే లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉంది.